వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా శివ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మనుకి అమ్మవారు పోసింది, అంటే ఉగాది ముందర. అప్పుడు తనని ఎలాంటి వీడియోస్ నేను తీయలేదు. ఆ సిచ్యువేషన్లో తనని అలా మరి ఇంకోసారి చూడాలనుకోలేదు, దానికని నేనేం తీయలేదు. అలాంటి పరిస్థితుల్లో అమ్మవారు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి మనం ఏమేమి చేయాలా అనేది నాకు అస్సలు తెలియదు. సో నేను నేర్చుకున్నది మీకు ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుందని కొన్ని స్నిప్పెట్స్ మాత్రమే తీసి పెట్టాను. అంటే అమ్మవారు వచ్చినప్పటి నుంచి క్యూర్ అయిపోయి పెద్దమ్మ తల్లికి ప్రసాదం పెట్టేంత వరకు, టెంకాయ కొట్టి ప్రసాదం పెట్టేంత వరకు అన్ని ఫుల్ డీటెయిల్స్ నేను ఈ బ్లాగ్లో చెప్తాను. అమ్మవారు లేదా చికెన్ ఫాక్స్ అది వచ్చే ముందర సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ లైట్గా వస్తుంది స్టార్టింగ్, తర్వాత 1 డే. సో ఫీవర్ వస్తుందనగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఫీవర్ వచ్చింది, అమ్మవారు వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి దానికి నవ్వలు పెట్టుకోకుండా సిరప్స్ ఇస్తారు. టెంపరేచర్ ఎక్కువ అయిందనుకో ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలా. అమ్మవారే కదా, ఏం కాదు, క్యూర్ అవుతుంది అని నెగ్లెక్ట్ చేయొద్దండి. మా మనుకి 4 days ఫీవర్ వచ్చింది. 5th day నుంచి కొంచెం లైట్గా తగ్గుతూ వచ్చింది. గట్టిగా ఒక 3 days వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోరు. ఆ టైంలో లిక్విడ్ రూపంలో వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. నేనైతే కోకోనట్ వాటర్ మిలన్ జ్యూస్ ఇలాంటి జ్యూసెస్ మాత్రమే తనకి ఆ టైంలో వాళ్ళు తినాలని కూడా అనిపించదు, కానీ మనం లైట్గా తినిపించగలగాలి. ఆల్మోస్ట్ 5 days తర్వాత ఫీవర్ ఏమి ఉండదు. తర్వాత కొంచెం బొబ్బల్లాగా ఉంటాయి, అవి లైట్గా తగ్గుతూ వస్తాయి. కొంతమందికి 9 daysలో క్యూర్ అవుతుంది, ఇంకొంతమందికి 11 days వరకు ఉంటుంది. మా మనుకు 9 days వరకు వచ్చింది. 9 daysకి స్నానం చేయించాము. మనకి స్నానం చేయించిన 1 week తర్వాత, అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా పెద్దమ్మ వాళ్ళకి టెంకాయ కొట్టి ప్రసాదం సమర్పించాలి. అమ్మవారికి ప్రసాదం చేసే విధానం వచ్చేసి పెసర్లు అండ్ బియ్యం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలా. గుప్పెడు శనగబ్యాళ్ళు తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక కొత్త గిన్నెలో, అంటే ఇంతవరకు మనం వాడే బౌల్ని కొత్త గిన్నెని తీసుకొని దాంట్లో ప్రసాదం చేసేసి చుట్టూ పసుపు పట్టించి కుంకుమ పట్టించి తర్వాత ఒక తమలపాకును కట్టి మల్లెపూలు చుట్టి తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అండ్ అమ్మవారికి 2 టెంకాయలు, 5 నిమ్మకాయలు, మల్లెపూ ఆకులు, వక్కలు అండ్ కుంకుమ, 2 విస్తరాకులు, నెయ్యి అండ్ పెరుగు, ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా. అక్కడున్న పూజారికి మనం ఇవన్నీ ఇస్తే అక్కడ పూజారి అమ్మవారి ముందర ఆ విస్తరాకులు నైవేద్యాన్ని పెట్టి అమ్మకి సమర్పిస్తాడు. మిగిలిన ప్రసాదాన్ని మనకిచ్చి అక్కడ ఉన్న అందరికీ పంచవచ్చు, లేదా 5 మందికన్నా ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ అక్కడ కూతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రసాదాన్ని ఫస్ట్ ఆ మూగజీవుడికి పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచేసి అమ్మవారి దగ్గర కొంచెం ప్రశాంతంగా కూర్చొని మనకి ఏం అవ్వకోకుండా ప్రశాంతంగా నీట్గా చూసుకొని వచ్చినందుకు నమస్కారం చేసుకో అని. ఇంకొకటి మర్చిపోయాను, ఇట్లా కొత్త చెమ్ము, ఆ చెమ్ములో నీళ్లు తీసుకొని అక్కడున్న వేపాకుకి నీళ్లు పోయాలి. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను అని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు తల్లి స్ట్రాంగ్ ఉంటే పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ టైంలో మీరు ఫస్ట్ భయపడకండి. మీరు భయపడితే మీ పిల్లలు కూడా భయపడతారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.